ఈగోకి సెల్ఫ్ రెస్పెక్ట్ కి డిఫరెంట్ ఏంటి మీ మాటల్లో? ప్రతి ఒక్కరికి కొద్దిగా ఈగో ఉండాలమ్మా. ఈగో ఉండాలి, కొద్దిగా ఈగో ఉండాలి. సార్ అసలు ఈగో అంటే ఏంటి సార్? అహం అని తెలుగులో అహం అంటారు, ఇంగ్లీష్లో ఈగో అంటారు, మా తెలంగాణ యాసలో బలుపు అంటారు. నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప కాదు. ఎవరు గొప్ప వాళ్ళదేనమ్మా, ఎవరు గొప్ప వాళ్ళది కాకుండా ఏంటంటే యాటిట్యూడ్ చూయించకుండా, నేను ఇలాగానే చూయించకుండా ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉంటే 10 మందిని మన దగ్గర తీసుకురావచ్చు. నాకే వచ్చు, నాకే వచ్చు, నాకే వచ్చు అంటే ఏమో తెలుసా, దే విల్ కట్ ఆఫ్ ఫ్రమ్ ది పీపుల్. ఈ ప్రపంచంలో ఈగోయిస్టిక్ మనిషి ఎవడు కూడా పర్మనెంట్గా లేడు, వెళ్ళిపోయాడు, చెడుగా వెళ్ళిపోయాడు, మంచిగా వెళ్ళలేదు. కాబట్టి ఎవరికైనా సరే వాసుకుంటుంది. ఈగో ఉందనుకోండి, మీకు ఏం చేయండి, ఇక్కడ పెట్టండి. ఈగో ఉందనుకోండి, మిర్రర్ ముందు చూసుకొని మిర్రర్ ముందు మాట్లాడుకోండి, నేనే గొప్ప, నేనే గొప్ప. 10 మంది గొప్ప కాదు, మీకంటే గొప్ప లక్షలాది మంది, వేలాది మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళను మనము ఆకట్టుకునే విధంగా ఉంటే మనసు గెలవాలమ్మా, మనిషిని గెలవద్దు. మనిషిని గెలిస్తే టెంపరీ గెలుస్తాము, మనసును గెలిస్తే పర్మనెంట్ గెలుస్తాము. ఎగ్జాంపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు. నేనే గొప్ప, నేనే గొప్ప అంటే సంసారం, కుటుంబం ఉంటుందా? ఉండదు. ఒకవేళ వైఫ్ 5 రూపాయలు 5,000 ఎక్కువ సంపాదించినాకో, నో ప్రాబ్లం, యూఆర్ ఎర్నింగ్, కలిసి ఉంటే బాగుంటుంది. ఈ మధ్యలో విడాకులు రావడానికి కారణము, విడాకులు కావడానికి కారణము, విడాకులు తీసుకోవడానికి కారణం ఈగో. ఇంకా కూడా సూసైడ్ చేసుకోవడానికి కూడా కారణం కూడా ఈగోనే. పార్ట్నర్షిప్ బిజినెస్లు ఫెయిల్ అవ్వడానికి ఈగో, వ్యాపారాలు ఫెయిల్ అవ్వడానికి ఈగో, ఎన్ని రకాల ఈగో. ఈగో అంటే ఐ మై. అందుకని రావణునికి 3 పేర్లు ఉంటాయి, రావణుడు, రావణుడు, మై రావణుడు, 3 రాక్షసులే. అందుకని ఈగో అంటే తెలుసా, ఈజీఓ, ఎగ్జిస్టింగ్ గాడ్ అవుట్. నీ లోపల దేవుడు బయటికి వెళ్ళిపోయాడు, ఎగ్జిస్టింగ్, అలా లోపల దేవుడు ఉన్నాడు, గాడ్ అవుట్ అంటే దేవుడు వెళ్ళిపోయింటే మనిషిని అయిపోయి రాక్షసుని అయిపోయింది కదా. కాబట్టి ఎంత ఎత్తుకెళ్తంత ఉండాలి. తర్వాత చిరునవ్వు వదలకుండా ఆనందంగా ఉండాలి. ఎవరైనా ఒక మాట అన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నా మాట అంటే యువర్ స్టూపిడ్, ఏం ఫీలింగ్ వస్తుంది నీకు? కొంచెం బాధ అనిపిస్తుంది. నువ్వు నేను స్టూపిడా? కాదు. నీ పేరేం పేరు? గమ్య. నేనేమన్నాను? స్టూపిడ్ అన్నారు. నువ్వేమన్నావు? గమ్య అన్నాను. నీ పేరేం పేరు? గమ్య. నేనేమన్నాను? స్టూపిడ్ అన్నారు. నేను అన్నదా నువ్వా? కాదు. మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతావు? ఇప్పుడు కొంచెం ఫీల్ అయినా కదా, అంటే కొంచెం ఫీల్ అయినా అంటే కొంచెం తీసుకున్నావు అది కదా. స్టూపిడ్ అన్నాడు, నాకేం తెలుసు. నా పేరేం పేరు? గమ్యాశ్వరరావు. నీ పేరేం పేరు? మళ్ళీ నా పేరు నాకు మా అమ్మ నాన్న పెట్టి, ఆధార్ కార్డులో నా పేరే ఉంది, పాన్ కార్డులో నా పేరే ఉంది, ఓకే, పుట్టినప్పుడు నా పేరే ఉంది, పోతప్పుడు నా పేరు ఉంది సర్టిఫికేట్లో. నా పేరు నాకున్నప్పుడు నువ్వేదో అంటే నీ పేరు ఏం తీసుకోవాలి? దట్స్ వన్ థింగ్. అక్కడే ఈగో వస్తుంది. ఎప్పుడు ఈగో తీసుకోవద్దు. ఓకే, ఓకే సార్. రైట్.